అభిప్రాయం ఉంది. టీడీపీ పుట్టిన కాంచి కడపలో మహానాడు ఇంత మట్టి పెట్టలేదు. ఇదే ప్రథమం. కొద్దిగా ఆశ్చర్యకరమైన విషయమే. మంచిదే, ఎందుకంటే ఎప్పుడు పెట్టలేదు కాబట్టి నేను స్వాగతిస్తాను. 1 ఇయర్ పరిపాలన, 1 ఇయర్ అంటే ఏం చెప్పగలుగుతాం, ఇంకా 2 ఇయర్స్ పోతే తెలియదు. ఇప్పుడు దాకా కొద్దిగా ఏంటంటే గంజాయి బ్లేడ్ బ్యాచ్ని ప్రభుత్వం అరకట్టాలి. రౌడీవిజాన్ని, గంజాయి బ్లేడ్ బ్యాచ్, ముఖ్యంగా గంజాయి బ్లేడ్ బ్యాచ్ రౌడీవిజాన్ని శాంతం అణచేయాలి. ఇంకా బాగుంటుంది. పోలీసు వ్యవస్థ గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు కొద్దిగా మెరుగ్గా ఉంది. కార్పొరేషన్ కూడా మెరుగ్గా పనిచేస్తుంది. మా ఏరియాలో వాటర్ సప్లై ఇదివరకు వచ్చేది కదా సరిగా, ఇప్పుడు వాటర్ సప్లై బాగానే వస్తుందండి. గతంలో వచ్చేది కాదు. గతంలో అసలు ఒక టైం లేదు. వెళ్ళి ఆ పంప్ హౌస్లో సమాధానం అడిగినా ఆడు రెక్లెస్గా సమాధానం చెప్పాడు. ఇప్పుడు టైం టు టైం కరెక్ట్గానే వదులుతున్నాడు. శుభ్రత బాగానే ఉంది. రోడ్లు కొద్దిగా బాగానే పడ్డాయి. వైఎస్ఆర్ కాలనీ రోడ్డు అన్ని గతులతో నిండిపోయినాయి. రోడ్లు బెటర్. సార్, ఇప్పుడు ఈ సభలకు సంబంధించి కూడా రాష్ట్ర అభివృద్ధి పనులు ఏమైనా చర్చించే అంశాలు ఏమైనా ఉంటాయి? సభలే ఉందండి. 30 ఎన్టీఆర్ పెట్టిన కానీ సభలు జరుగుతూనే ఉన్నాయి. జనానికి కావాల్సింది అభివృద్ధి కావాలి. సంక్షేమం ఎక్కువ ఇస్తే అభివృద్ధి జరగదు. సంక్షేమం ప్రజలు అడగల. అది మీరే దాన్ని ఫోకస్ చేశారు. ఏంటి వృద్ధాప్యం పెన్షన్లు అంటే రీజనే ఏంటి, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 3 బిల్డింగ్లు ఉన్నాయి. మరి అది సర్వే కరెక్ట్గా చేయాలి. తెల్ల రేషన్ ఉన్న వాళ్ళకి 3-4 బిల్డింగ్లు ఉన్నాయి. ఆ వెరిఫికేషన్ సరి చేయాలి, దాన్ని అరకట్టాలి. అన్నట్టు ఈ దొంగ బియ్యం రవాణా అవుతుంది డిపో నుంచి, అది కూడా అరకట్టాలి.